టీ20 వరల్డ్ కప్లో టీమిండియా వరుసగా మూడో విజయం అందుకుంది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా అమెరికాపై విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్ 8లోకి దూసుకెళ్లింది టీమిండియా. యూఎస్ఏ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సయాన్ జహంగీర్ను డకౌట్ చేశాడు హర్షదీప్ సింగ్. 5 బంతులు ఆడి 2 పరుగులు చేసిన ఆండీస్ గౌస్ కూడా అదే ఓవర్లో ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది యూఎస్ఏ జట్టు. 22 బంతులు ఆడిన ఆరన్ జోన్స్ ఓ సిక్సర్తో 11 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 30 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన స్టీవెన్ టేలర్ని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. నితీష్ కుమార్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 27 పరుగులు చేయగా కోరీ అండర్సన్ 12 బంతుల్లో ఓ 4, ఓ సిక్సర్తో 14 పరుగులు చేశాడు. 10 బంతుల్లో ఓ సిక్సర్తో 10 పరుగులు చేసిన హర్ప్రీత్ సింగ్ను కూడా హర్షదీప్ సింగ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. 98 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది యూఎస్ఏ జట్టు. షాల్క్నిక్ 10 బంతుల్లో 11 పరుగులు చేయగా 2 పరుగులు చేసిన జస్టిన్ సింగ్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. భారత బౌలర్ హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యాకి 2 వికెట్లు దక్కగా అక్షర్ పటేల్కి ఓ వికెట్ తీశాడు. భారత స్టార్ మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు. ఆ తర్వాత 111 పరుగుల లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ 6 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నేత్రవాల్కర్ 2 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. రిషబ్ పంత్ 20 బంతుల్లో ఓ 4, ఓ సిక్సర్తో 18 పరుగులు చేసి అలీఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా జట్టు. సూర్యకుమార్ యాదవ్, శివం దుబే కలిసి మ్యాచ్ని ముగించారు. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా శివం దుబే 35 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్తో 31 పరుగులు చేశాడు. 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది భారత జట్టు.